కృష్ణ డిఫెన్స్ స్టాక్ పైన పెట్టుబడిదారులకు అవసరమైన కీలక ఆర్థిక సమాచారాన్ని అందించే శీఘ్ర సారాంశమిది. మన ఇండియన్ నేవీ, ఆర్మీల కోసం ప్రత్యేకమైన స్టీలు మరియు డిఫెన్స్ పరికరాలను తయారు చేసే ఈ కంపెనీ రీసెంట్గా వచ్చిన భారీ ఆర్డర్లతో మార్కెట్లో ఎందుకు హాట్ టాపిక్గా మారిందో ఇప్పుడు చూద్దాం. మొదటిది వ్యాపారం మరియు వృద్ధి అవకాశాలు. వీళ్ళు కేవలం స్టీలు కాంపోనెంట్స్ దగ్గరే ఆగిపోలేదండి. ఏకంగా నీటి అడుగున నడిచే అటానమస్ వెహికల్స్ అంటే ఏయువీస్ తయారు చేసే స్థాయికి ఎదిగారు. దాదాపు 1906 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న ఈ సంస్థకు రక్షణ శాఖ నుంచి రీసెంట్గా వచ్చిన 45 కోట్ల భారీ ఆర్డర్ వీరి ఫ్యూచర్ గ్రోత్కి ఒక పెద్ద గేమ్ చేంజర్. రెండవది ఆర్థిక నంబర్లు. లాభాల వృద్ధి చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఫైనాన్షియల్ ఇయర్ 25లో ఆదాయం దాదాపు 78% పెరిగి 189 కోట్లకు చేరితే నికర లాభం ఏకంగా 125% జంప్ చేసి 22 కోట్లను తాకింది. ఎబిటా మార్జిన్లు 16.1%కి మెలుగయ్యాయి. ఆర్ఓఈ 16.70%, ఆర్ఓసీ 23.19%గా ఉంటూ వీళ్ల రిటర్న్స్ అదుర్సంపిస్తున్నాయి. అప్పులంటారా? డెట్ టు ఈక్విటీ కేవలం 0.07 అండి. అంటే ఇది దాదాపు జీరో డెట్ కంపెనీ. కానీ ఒక్క నిమిషం, వాల్యుయేషన్ చూస్తే ఈవీ బీటడా ఏకంగా 28 రెట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. అంటే మార్కెట్ ముందే దీని భవిష్యత్తు లాభాలను ఖరీదు కట్టేసిందన్నమాట. చివరిగా రివార్డ్స్ అండ్ రిస్క్స్. చేతిలో రాబోయే ఏడాదికి సరిపడా బలమైన ఆర్డర్ బుక్ ఉండడం ఇక్కడ మనం చూడాల్సిన ఒక సాలిడ్ బుల్లిష్ పాయింట్. కానీ బేరిష్ పాయింట్ ఏంటంటే వీళ్ల వ్యాపారమంతా ప్రభుత్వ కాంట్రాక్టులపైనే ఆధారపడి ఉంది. ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్లో ఏ చిన్న జాప్యం జరిగినా షేరు ధర దారుణంగా పడిపోయే రిస్క్ ఉంది. సో ఫైనల్గా చెప్పాలంటే అప్పులు లేకుండా అద్భుతమైన వృద్ధి కనబరుస్తున్నప్పటికీ ప్రస్తుత ఖరీదైన వాల్యుయేషన్ మరియు ఎగ్జిక్యూషన్ రిస్క్ల వల్ల ఇది కేవలం ఎక్కువ నష్టభయం భరించగల వారికి మాత్రమే సరిపోయే ఒక స్పెక్యులేటివ్ మరియు రిస్కీ స్టాక్.